తిరుమల లడ్డు అంశం గురించి కాకుండా ఇంకొక అంశం గురించి కూడా నేను మాట్లాడను. ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ ఇచ్చే మాట్లాడతాను అధ్యక్ష. ఇదే ఇందాపూర్ డైరీ అలియాస్ హెరిటేజ్ యూనిట్ గతంలో కూడా దానికి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష. వాళ్ళు మొట్టమొదటిగా 2015లోనే 275 రూపాయలకి వాళ్ళు నెయ్యి సప్లై చేస్తామని టీటీడీ అప్రూవల్ కూడా ఇచ్చింది అధ్యక్ష. అయితే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చిన తర్వాత వెంటనే 2016 మార్చి 18వ తారీఖున వాళ్ళు కల్తీ నెయ్యి సప్లై చేస్తా ఉన్నారని, అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీ డిస్క్వాలిఫై అయింది అధ్యక్ష, కల్తీ నెయ్యి సప్లై చేస్తా ఉందని. టీటీడీ ఇందాపూర్ డైరీ డిస్క్వాలిఫై చేసింది అధ్యక్ష. ఆ తర్వాత ఏమనుకున్నారు అధ్యక్ష? మాట్లాడుతున్నాడు కదా, ఇక్కడ పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడు, ఇఫ్ దట్ ఈస్ ఓకే విత్ యూ. కాదు కూర్చో బాబు, కూర్చో కూర్చో దయచేసి. చంద్రశేఖర్ రెడ్డి వన్ మినిట్ దయచేసి. ఇప్పుడు లడ్డు కల్తీలో నెయ్యి అనేది ప్రధాన పాత్ర. ఆ నెయ్యి గురించే కదా మాట్లాడుతున్నారు సార్. ఇప్పటి నెయ్యి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కల్తీ జరిగిన నెయ్యి గురించి మాట్లాడట్లా. ఈ రోజు జరిగింది ఇంకో ఫామ్ ఏమోనండి. ఎట్లా సార్? ప్లీజ్ నెయ్యి అధ్యక్ష ఈ ఇందాపూర్ డైరీ అలియాస్ హెరిటేజ్ యూనిట్ 321 రూపాయలకి సప్లై చేస్తున్నటువంటి నెయ్యిని వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఇటీవల కాలంలో 658 రూపాయలకి కేజీ లెక్కన కొనే ఒక ఆర్థిక కుంభకోణం ఇక్కడ స్టార్ట్ చేసింది అధ్యక్ష. దీనికి సంబంధించి వాళ్ళు చెప్తున్నటువంటి సరే కల్తీ నెయ్యి గురించి చెప్తా ఉన్నారు. నేను కల్తీ నెయ్యి డ్రామా గురించి చెప్తాను అధ్యక్ష. ఏదైతే కల్తీ నెయ్యి డ్రామా అని చెప్పినారో చెప్తా. ఈ కల్తీ నెయ్యి ఎక్కడ ప్రారంభమైంది అధ్యక్ష? ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్స్ లో కల్తీ ఉందని చెప్పి మొట్టమొదటిగా ప్రారంభమైంది అధ్యక్ష. ఈ ఏఆర్ డైరీ అసలు ఎప్పుడు ప్రారంభమైంది అధ్యక్ష? మొట్టమొదటిగా 2024 మే 15న వాళ్ళు టెండర్లలో పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష. 2024 మే 15న అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ టెండర్లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఫస్ట్ ట్యాంకర్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు అధ్యక్ష? 2024 జూన్ 12. ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది అధ్యక్ష. ఆ రోజు మొట్టమొదటి ట్యాంకర్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత 4 ట్యాంకర్లు జూన్ 12, 20, 25, జూలై 4వ తేదీల్లో 4 ట్యాంకర్లు పంపిస్తే ఆ 4 ట్యాంకర్లని టీటీడీ తీసుకునింది అధ్యక్ష. ఆ తర్వాత జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న 2 ట్యాంకర్లు పంపిస్తే ఆ 4 ట్యాంకర్లు వీళ్ళ ప్రభుత్వంలోనే వచ్చాయి అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వంలో టీటీడీ అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ దాంట్లో కల్తీ ఉందని చెప్పిన తర్వాత దాన్ని ఎన్డీడీబీ ల్యాబ్ కి పంపించడం కూడా చెప్పను. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో వచ్చిందని. బోర్డు ఎవరిది ఉంది సార్? టీటీడీ బోర్డు. టెండర్ ఎవరిదైంది సార్? ఎందుకు మిస్లీడింగ్? దయచేసి సభలో వాస్తవాలు మాట్లాడండి. మిస్లీడింగ్ మాట్లాడేటువంటి కరెక్ట్ కాదు. మంత్రి గారు కానీ మెంబర్స్ కానీ మాట్లాడినప్పుడు దాని గురించి ఖండించండి. ఎట్లా సార్? అది కాదు సార్. ఇప్పుడు వాళ్ళు అరగంట మాట్లాడితే మీరు అంతే టైం ఇవ్వాలి కదా. వీళ్ళందరికీ రిప్లై ఇస్తాను కదా. మీరు అంతసేపు మీరు కూడా కమిట్ కావాలి కదా సార్. లడ్డూ ప్రసాదం గురించి మాట్లాడమంటే పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి. గంటలు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్? 10 నిమిషాలు అవకాశం ఏంటి సార్? మీ చరిత్ర చెప్తాను సార్. 10 నిమిషాలు అవకాశం ఏంటి సార్? జూలై 6 అన్నా ఆగనా, జూలై 6, జూలై 12 ఎవరి ప్రభుత్వం ఉంది అధ్యక్ష? ఆ టైంలో వచ్చినటువంటి 4 ట్యాంకర్లని టీటీడీ క్వాలిటీ లేదని చెప్పి ఆ టైంలో టీటీడీ ఆ శాంపిల్స్ ని ఎన్డీడీబీకి పంపించింది అధ్యక్ష. ఎన్డీడీబీలో వచ్చిన రిపోర్ట్ ఏంటి అధ్యక్ష? ఇందాక మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇదే అధ్యక్ష.
ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏముంది అధ్యక్ష? ఈ రిపోర్ట్ వాళ్ళు పంపించిందే నెయ్యి శాంపిల్. ఆ శాంపిల్లో మధ్యలో వీళ్ళు ఏదైనా కలుపుకొని కూడా పంపించుండొచ్చు. మేము దాని గురించి కూడా మాట్లాడట్లా. ఆ రిపోర్ట్లో ఏముంది అధ్యక్ష? ఈ నెయ్యిలో పామ్ ఆయిల్ కానీ, సోయాబీన్ కానీ, సన్ఫ్లవర్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఎనిమల్ ఫ్యాట్ కానీ ఉండొచ్చు అని చెప్తూనే, అలా కాకుండా ఆవు బలహీనంగా ఉన్నా, ఆవు ఫీడింగ్లో తేడా ఉన్నా కూడా ఇలాంటి రిపోర్ట్ వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పింది అధ్యక్ష. ఇవన్నీ పట్టించుకోకుండా let the member place that report in the house, sir. ఆయన ఆవు బలహీనంగా ఉన్నా అనేటువంటి చెప్తా ఉన్నారు సార్. ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్ట్ లో స్పష్టంగా ఏం చెప్పిందంటే సార్, అనిమల్ ఫ్యాట్ కల్తీ ఉంది. కావాలంటే మీ ముందు రిపోర్ట్లు పెడతాను సార్. దయచేసి మిస్లీడింగ్ రిపోర్ట్స్ పెట్టొద్దండి. మీ దగ్గర డాక్యుమెంట్ ఏదైతే చెప్తారో ఎంటైర్ డాక్యుమెంట్స్ we will place it before the house. చెప్పిస్తా. దయచేసి మిస్లీడింగ్ సమాచారాన్ని డాక్యుమెంట్ కూడా ఆయన రాసుకున్నది కాదు సార్. దయచేసి మిస్లీడింగ్ సమాధానాన్ని సభ ముందు పెట్టొద్దు. నెయ్యి శాంపిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మధ్యలో కూడా ఏదైనా కల్తీ చేస్తుండే అధ్యక్ష. మేము దాని గురించి కూడా మాట్లాడటంలా. ఈ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్నటువంటి ఎగ్జామ్షన్స్ అన్ని కూడా వదిలేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ ల్యాబ్ రిపోర్టుని తప్పుదారి పట్టిస్తూ 120 కోట్ల మంది విశ్వాసం నమ్మకమైన ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి హేళన చేస్తూ అందులో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని పచ్చిగా మాట్లాడడం దారుణం కదా అధ్యక్ష. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు వాస్తవమైతే అది ఆ ట్యాంకర్లు వచ్చింది ఎప్పుడు అధ్యక్ష? ఆ డైరీ మొట్టమొదటి ట్యాంకర్ ఇచ్చింది వేళ ప్రభుత్వంలోనే. ఆ డైరీ ఈ కల్తీ నెయ్యి ఇచ్చింది కూడా వీళ్ళ సమక్షంలోనే. మొత్తం జరిగింది వేళ ప్రభుత్వాలు అయినప్పుడు మళ్ళా దాన్ని వైఎస్ఆర్సీపీకి ఎందుకు అంటకట్టారు అధ్యక్ష? నేను ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం చెప్తాను అధ్యక్ష. ఎప్పుడైతే ఈ 4 ట్యాంకర్లు కల్తీ అని చెప్పారో జూలై 12వ తారీఖున వచ్చినట్టువి అవి రిటర్న్ వెళ్ళాయి. తర్వాత ఇక్కడ కుట్ర ప్రారంభమైంది అధ్యక్ష. ఆ 4 ట్యాంకర్లు కాళహస్తి దగ్గరికి వెళ్ళి అక్కడ వైష్ణవి డైరీ పేరు మీద మరలా అదే కల్తీ నెయ్యి, ఆ కల్తీ నెయ్యి మరలా తిరుమలకు వస్తే ఎవరు కుమ్ముక్కైనారో, ఎవరు ఒత్తిడి తెచ్చినారో ఆ 4 ట్యాంకర్లని, ఆ కల్తీ నెయ్యి 4 ట్యాంకర్లని టీటీడీలో కలిపింది ప్రభుత్వం అధ్యక్ష. ఆ 4 ట్యాంకర్లని టీటీడీ చేసుకుని ప్రభుత్వం అధ్యక్ష. నేను అధ్యక్ష చైర్మన్ గారు మంత్రి గారు చేసి నా సబ్మిషన్ ఒక్కటే సార్. దయచేసి నా సబ్మిషన్ ఒక్కటే. సభ రాజకీయాలకి వేదిక కానివ్వద్దండి సార్. అయ్యా మెంబర్ ఒక్క నిమిషం సార్. ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రంగా భావించేటువంటి లక్షలాది కోట్లాది మంది భక్తుల మనోభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకోండి. నేను సభ్యుల్ని కోరేది ఒకటే ఏంటంటే, ఎస్ మీ నాయకుడికి నమ్మకం లేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద మాకు తెలుసు. మీ నాయకుడు తిరుపతికి వెళ్ళడు మాకు తెలుసు. వెళ్ళే మేమున్నాం. ఇవాళ ఇక్కడ సెట్ రిపోర్ట్ సార్, ఛార్జ్ షీట్ లో సార్ నేను ఒకటే కోరుతున్నాను, వాళ్ళు ఎంతసేపు అన్నా డిస్కస్ చేయని సార్, వాస్తవాలు మాట్లాడిని మాకు అభ్యంతరం లేదు. ఛార్జ్ షీట్ లో ఏం చెప్పింది అధ్యక్ష? ఛార్జ్ షీట్ లో క్లియర్ గా కల్తీ జరిగింది, కుట్ర జరిగింది అంటే సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు ఇది కల్తీ జరిగింది అనేటువంటిది. కానీ ఈ సభ్యుడు ఇక్కడ ఏదో జరగలేదు అనేటువంటి ప్రయత్నం. సార్ వాస్తవాలు కళ్ళ ముందు ఉన్నాయి. దయచేసి సబ్జెక్ట్ లో మీకు ఏముంటే అవి చెప్పండి, అంతేగాని భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు. సవినయంగా కోరుతున్నాను. మీ నాయకుడికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, ఆ విధంగా ఆయన అఫిడవిట్ సంతకం పెట్టమంటే పెట్టలేదు. కానీ అట్లనే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం మీ మాటల్లో చేయొద్దు అనేటువంటిది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు. చంద్రశేఖర్ గారు, మంత్రి గారు పదే గొంతు నొక్కుతా ఉన్నారు అధ్యక్ష. వీడియో కూడా రావట్లేదు అధ్యక్ష, వీడియో కూడా కట్ చేసినట్టున్నారు. అదొకసారి చూడండి అధ్యక్ష. అధ్యక్ష ప్రధాన ఇప్పుడు ఏదైతే కల్తీని ఏదైతే నాణ్యత లేని నెయ్యి అన్నారో ఏఆర్ డైరీ వాళ్ళు వైష్ణవి డైరీ దగ్గర నుంచి టీటీడీకి పంపిస్తే వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఆ 4 ట్యాంకర్లను వాడాలి అధ్యక్ష. ఇక్కడే అసలు కుట్ర ఉంది అధ్యక్ష. నేను అదే చెప్పబోతా ఉన్నా. ఈ వైష్ణవి డైరీ ఎవరిది అధ్యక్ష? సంగం డైరీ వాళ్ళది. సంగం డైరీ వైష్ణవి డైరీ ఒకటేనని చెప్పి చూపించేటువంటి ఇక్కడ చూడండి అధ్యక్ష. ఈ కుట్ర బయటపడక ముందు సంగం డైరీ
వైష్ణవి డైరీ పక్కనే నేమ్ బోర్డ్స్ పెట్టుకున్నాయి అధ్యక్ష. ఎప్పుడైతే మేము కుట్రను బయట పెట్టామో వెంటనే సంఘం డైరీ గురించి వాళ్ళు పెయింట్ చేసేసారు అధ్యక్ష. ఈ సంఘం డైరీ ఎవరిది అధ్యక్ష? టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారిది. ఈ సంఘం డైరీ అచ్చెన్నాయుడు గారు నేను అనేది అచ్చెన్నాయుడు గారు 1 మినిట్ అండి అధ్యక్ష. ఆయనకి ఇండస్ట్రీస్ ఉన్నాయో తెలియదు కానీ 1 మినిట్ వినండి. ఆయనకు ఉన్నాయో తెలియదు కానీ అమ్మా కూర్చోమ్మా. అధ్యక్ష ఆయనకి అధ్యక్ష ఆయనకి పరిశ్రమలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ అధ్యక్షులు వారికి కొన్ని వందల పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష. ఏదో అధ్యక్ష రాత్రికి రాత్రి వెబ్సైట్లో తీసారని పెయింటింగ్ వేసారని దగ్గుబాలు మాట్లాడుతుంటే మీరు అట్లా ఆలోచిస్తుంటే ఎలా ఉంటుంది అధ్యక్ష? పరిశ్రమలు ఒక 2 పరిశ్రమలు కలిశాయంటే దానికి ఎన్ని నిబంధనలు ఉంటాయి అధ్యక్ష? రాత్రి వెబ్సైట్లో తీస్తే పరిశ్రమలు వేరే అయిపోతాయి. ఒక ప్లాంట్ మీద ఒక పోస్టర్ మీద పెయింట్ వేస్తే పరిశ్రమలు వేరే అయిపోతాయి అధ్యక్ష. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను మీకు. నాకు స్టోన్ జ్యువెలరీ మాత్రమే ఇష్టం. దాన్ని రిస్క్ లేకుండా కొనడం ఎలా? రాళ్లనగ బరువులో రాళ్ళు సెపరేట్, బంగారం సెపరేట్, కరెక్ట్ గా ఉండాలి. దీన్ని పగలగొట్టి చెక్ చేయలేం. మీకు నమ్మకమైన షోరూంలో కొనడమే కరెక్ట్. తక్కువ వేస్టేజ్, 0 వేస్టేజ్ అని మోసపోయి రాళ్లకు బంగారు రేట్ ఇవ్వకండి. 10 రెట్లు ఎక్కువ ఇస్తారు. ఒక్క ఆధారం ఏదో వేగ్గా మాట్లాడడం కాదు అధ్యక్ష. మీరు చెప్పండి ఒక పరిశ్రమ కలిసి ఉంటే వెబ్సైట్ లో తీసినంత మాత్రాన ఆ పరిశ్రమలు వేడైపోతాయి అధ్యక్ష. ఒక పరిశ్రమ కలిసి ఉంటే పెయింట్ వేసిస్తే వేడైపోతాయి అధ్యక్ష. రికార్డు ఉంటుంది కదా. ఒక్క ఆధారం కూడా లేకుండా వీళ్ళు తప్పు చేశారు. సాక్షాత్తు టీటీడీకి చైర్మన్ గా వ్యవహరించినటువంటి సుబ్బారెడ్డి గారే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, ఏవేవి కలిశాయో స్పష్టంగా చెప్పారు. ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని సంబంధం లేని ఇష్యూని తెచ్చి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు చెప్పాలి అధ్యక్ష. సంబంధం లేని ఇష్యూలు మాట్లాడి అసలు ఇష్యూని పక్కదా పట్టిస్తున్నారు. అధ్యక్ష మంత్రి గారికి దండం పెడతామన్న అధ్యక్ష. ఒక 5 నిమిషాలు కాంపౌండ్ అన్న సాక్ష్యాలు చూపిస్తాం అన్నా. మీరు రండి అధ్యక్ష. ఏదైతే వీళ్ళు కల్తీ నెయ్యి అని చెప్తా ఉన్నారు, ఆ కల్తీ నెయ్యి ఏఆర్ డైరీ సప్లై చేస్తుందంటా ఉన్నారు. ఆ ఏఆర్ డైరీ ఫస్ట్ ట్యాంకర్ ఇచ్చింది వేల ప్రభుత్వంలోనే అధ్యక్ష. కల్తీ నెయ్యి అని చెప్పింది కూడా వేల ప్రభుత్వాలు వచ్చిన ట్యాంకర్లు అధ్యక్ష. ఆ కల్తీ నెయ్యి వెనక్కి వెళ్ళి వైష్ణవి డైరీ పేరుతో వెనక్కి వస్తే మళ్ళా తీసుకొని కలిపింది వీళ్ళే అధ్యక్ష. ఆ వైష్ణవి డైరీ సంఘం డైరీకి సంబంధం ఉన్నట్టుగా సాక్ష్యం చూపించాను అధ్యక్ష. ఆ సంఘం డైరీ వేల నాయకులు ధూళిపాల నరేంద్ర గారు అధ్యక్ష. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, వైఎస్ఆర్సీపీకి ఏ సంబంధం? ఆ కల్తీ నెయ్యి ఎవరి హయాంలో వచ్చింది? ఆ కల్తీ ట్యాంకర్ ఎవరి హయాంలో వచ్చింది? వెనక్కి వెళ్ళినటువంటి ఆ ట్యాంకర్ మళ్ళా ఎవరి ఒత్తిడితో పైకి వచ్చింది? ఎవరి ఒత్తిడితో వాళ్ళు తీసుకున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష ఇంకొకటి కూడా చెప్తున్నాను అధ్యక్ష. వీళ్ళు సిబిఐ అధ్యక్ష చూడండి అధ్యక్ష, సిబిఐ చార్జ్ షీట్ అంటా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష సిబిఐ చార్జ్ షీట్ అంటా ఉన్నారు అధ్యక్ష. చర్చలు ముందు కొనసాగనే ఉండే. సిబిఐ చార్జ్ షీట్ గురించి మాట్లాడదాం అధ్యక్ష. సిబిఐ చార్జ్ షీట్ కాపీస్ నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. పేజ్ నెంబర్ 209, 210 సిబిఐ చార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశం అధ్యక్ష. నేను మీకు చదివి వినిపిస్తాను అధ్యక్ష, ఒక్క నిమిషం. The results suggest that this samples of ghee from TTD mainly contains vegetable oils and fats of plant origin, and the possibility of presence of fat from animal origin appears very very less and very very low, not detected అని వచ్చిందంటే అధ్యక్ష. అంటే ఎనిమల్ ఫ్యాట్ ఉండడానికి అవకాశాలు లేవని చెప్పి సిబిఐ ఒకవేళ ఉన్నది మీదే అధ్యక్ష, ఒకవేళ ఉన్నది మీదే అధ్యక్ష. అన్న మీరు ఇది సిబిఐ చార్జ్ షీట్ అధ్యక్ష.
సిబిఐ ఛార్జ్ షీట్ లో క్లియర్ గా ఆ దాంట్లో ఎట్లాంటి ఎనిమల్ ఫ్యాట్స్ లేవని చెప్తే మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా వాళ్ళు ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ కల్తీ జరుగుంటే ఎవరి టైంలో కల్తీ జరిగింది అధ్యక్ష? వీళ్ళ టైంలో జరిగింది. అదేవిధంగా ఇందాక మంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష, పేజ్ నెంబర్ 35 అని. పేజ్ నెంబర్ 35 కూడా ఉంది అధ్యక్ష. పేజ్ నెంబర్ 35 లో ఏముంది అధ్యక్ష? సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎవరైనా కూడా ఒక ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వాలి అధ్యక్ష. వీళ్ళ జిఎం, టిటిడి జిఎం మురళీకృష్ణ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ కంప్లైంట్లో ఏం రాశారు? ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం దీంట్లో ఎనిమల్ సంథింగ్ ఎనిమల్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి, మీరు విచారణ చేయించండి అని చెప్పి రాశారు అధ్యక్ష. సిబిఐ దాన్ని మెన్షన్ చేసి ఫైనల్ రిపోర్ట్ లో దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ లేదని చెప్పింది. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్, ఆ కంప్లైంట్ ని సిబిఐ మెన్షన్ చేస్తే అది సిబిఐ రిపోర్ట్ అని చెప్పారు. అది సిబిఐ రిపోర్ట్ అని చెప్పారు అధ్యక్ష. అది సిబిఐ రిపోర్ట్ కాదు, మీ జిఎం మురళీకృష్ణ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉన్నటువంటి అంశమే. దాన్ని మీరు వదిలేసి అధ్యక్ష ఇది చాలా అధ్యక్ష I would like to set the record straight. I would like to set the record straight. నిలబడు 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 అందరూ నిలబడండి. ఓకే